హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఐ మహాసరస్వత్యై నమ. దీనామ విత్రేయతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయ ప్రభో. అసాధ్యం సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయ ప్రభో. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాసుల యొక్క ఫలితములు 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు తెలియజేస్తున్నాము. ఫిబ్రవరి 2026. ప్రథమంగా మేషరాశి. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే, మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కుర్తిగా 1 పాదము. ఉద్యోగంలో 1-2 శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారమవుతుంది. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రయత్నాలన్నీ చాలా వరకు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే, కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. పదోన్నతితో కూడిన స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలలో బంధువులను తలదూర్చనివ్వద్దు. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలలో మీ బంధువులను మిత్రులను తలదూర్చవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉన్నది. కొన్ని అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మిథున రాశి యందు 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు తగిన లాభాలు అందుకుంటారు. సమాజంలోని అతి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కొన్ని వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివాదం 1 పరిష్కార దిశగా సాగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు ఒత్తిళ్లు తగ్గుతాయి. సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులు తోడ్పాటు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి సింహరాశి. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు, కానీ వృధా ఖర్చులు కళ్ళెం చేయాల్సి ఉంటుంది. వృధా ఖర్చులు
తగ్గించుకోవలసి ఉంటుంది. కొద్దిపాటి ఇబ్బందులున్నా ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా పూర్తి అవుతాయి. పట్టుదలగా కొన్ని అత్యవసర పనులన్నీ పూర్తి చేస్తారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉత్తర 2, 3, 4 పాదములు, అష్ట 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా పనిభారం, ఒత్తిడి బాగా తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా అనుకూలంగా మారుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృత్తి వ్యాపారాలలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇష్టమైన ఆలయాలని సందర్శిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి యందు ఈ వారం అంతా తులారాశి ఫలితాలను పరిశీలించినట్లయితే తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఆర్థికంగా రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. మిత్రులకు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఊహించని ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు, ప్రయత్నాలకు ఇది అనుకూలం సమయం. ప్రేమ వ్యవహారాలలో అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదము. ఉద్యోగంలో ప్రాధాన్యానికి ప్రభావానికి లోటుండదు. అధికారులు కొత్త బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో సరైన గుర్తింపు లభించడంతో పాటు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఇంట బయట మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సీదాగా సాగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈ వారం అంతా ధనుస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మూల 4 పాదములు, ఉత్తరాషాఢ 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ వారం అంతా ధనుస్సు రాశి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత విషయాలలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత విషయాలలో శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహాలు అందుకుంటారు. ఆదాయానికి లోటు ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో
సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఎటువంటి వ్యాపారాలైనా చాలా వరకు లాభాల బాటలో సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1-2-3 పాదములు. వృత్తి ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన కంపెనీల నుంచి అవకాశాలు అందుతాయి. వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయి లాభం పొందుతారు. ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. తదుపరి మీనరాశి. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదము. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఊహించని అదృష్టాలు పడతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యలకు అనుకోకుండా పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం 12 రాశుల యొక్క ఫలితములు తెలియజేసాం. మరల 22వ తారీఖున తెలుసుకుందాం. ఫిబ్రవరి 22వ తారీఖు తెలుసుకున్నాము. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.